తెల్లారి లేస్తే పాడిందే పాటరా అన్నట్టు ప్రతిరోజు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మరి మంత్రుల దాకా అందరూ ఒకటే మాట, ప్రజాపాలన, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తారు. ఈరోజు మా పార్టీ తరపున శాసనసభలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం మొదలుపెట్టి కేవలం 10 నిమిషాలు కూడా కాకముందే 6 నిమిషాల లోపలనే ఈరోజు ఉద్దేశపూర్వకంగా అటు మంత్రులు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఆయన ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తా ఉంటే జగదీశ్వర్ రెడ్డి గారు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా చాలా చక్కగా రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలు, రాష్ట్రంలో అధోగతి పాలైన వ్యవసాయం, రైతుల కష్టాలు, జరగని రుణమాఫీ, పడని రైతు బంధు ఇవన్నీ ఎండగడుతూ తన పద్ధతుల్లో చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఇవాళ ఒక హెచ్చరికలాగా రాష్ట్ర ప్రజల తరపున చేస్తుంటే అమలు గాని 6 గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీల వాగ్దాన భంగం, వీటన్నిటి మీద విమర్శలతో ఇవాళ దాడి చేస్తుంటే తట్టుకోలేని ప్రభుత్వం ఈరోజు నీతిబాహ్యంగా నిస్సిగ్గుగా ఇవాళ కేవలం అబద్ధాల మీద ఆధారపడే ఈరోజు మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి సస్పెండ్ చేసే ప్రయత్నం చేసింది.